ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాలు గట్టి షాక్ ఇచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 6 మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. మంగళవారం ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా దళాలు తారాసపడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 6 మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేతల్లో ఒకడైన హిడ్మా ఉండటం సంచలనం సృష్టించింది. ఈ ఎన్కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టంగా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మరోవైపు పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో కూడా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం సుక్మా జిల్లాలోని ఎర్రబోరు ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు సమాచారం. కూంబింగ్ కొనసాగింపు. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టుగా జిల్లా ఎస్పీ కిరణ్ చావన్ వెల్లడించారు. సరిహద్దుల్లో 2 రాష్ట్రాలు ఏకకాలంలో జరిగిన ఈ ఎదురుకాల్పులు ఘటనల్లో మావోయిస్టులకు పెను విఘాతాన్ని కలిగించాయి. కీలక నేత మృతి చెందడంతో దళాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.